హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఇస్లాంపేట ఉన్నత పాఠశాలను. 1964 నా జననం. ఎందరో మహానుభావుల కృషి ఫలితం నా ఈ ప్రస్తుత రూపం. చిన్న పాఠశాలగా ప్రారంభమైన నా ఈ ప్రయాణం ఎందరో ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల, పాఠశాల శ్రేయోభిలాషుల, గ్రామస్తుల నిరంతర కృషితో దినదిన ప్రవర్ధమానమై బహుముఖ విద్యా కేంద్రంగా రూపాంతరం చెందాను. మీకు విషయం తెలుసా? నేను ఈ రాష్ట్రంలోనే 4 ప్రధాన భాషలు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించే ప్రత్యేక ఉన్నత పాఠశాలను. వివిధ రాష్ట్రాల విద్యార్థులతో నా పాఠశాల మినీ ఇండియాగా వర్ధిల్లుతుంది. నా ఈ గమనంలో ఎందరో విద్యార్థులు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబడి వివిధ రంగాలలో దేశ విదేశాలలో విశిష్ట వ్యక్తులుగా వారి సేవలు అందిస్తున్నారు. నా ఈ స్వర్ణోత్సవ సమయంలో నా పాఠశాల విద్యార్థులు చదువుకోవడానికి మంచి వాతావరణం, సొఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్స్ విత్ సిట్టింగ్ బెంచెస్, ఐఎఫ్పి ప్యానల్స్, ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్, సుశిక్షితులైన సమృద్ధిగా ఉన్న ఉపాధ్యాయులు, పోషకాలతో కూడుకున్న మధ్యాహ్న భోజనం, చిక్కీ, ఎగ్స్, విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వైఫై, నాంది ఫౌండేషన్ వారి సేవా కార్యక్రమాలు, హిందూజా, ఎన్టీపీసీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారి సహాయ సహకారాలు పాఠశాల ఉన్నతికి దోహదపడుతున్నాయి. తన నాయకత్వ పటిమతో పాఠశాలను అంతటిని ఒకే మాట అదే బాటగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలు, తేనెలూరే తెలుగును ప్రేమతో బోధించే తెలుగు ఉపాధ్యాయులు, విండో ఆఫ్ ది వరల్డ్ ఇంగ్లీషును సునాయాసంగా బోధించే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, రాష్ట్ర భాష హిందీని ఆప్యాయతతో బోధించే హిందీ ఉపాధ్యాయులు, మృదు మధురంగా ఉర్దూ భాషను సాంప్రదాయ రీతిలో బోధించే ఉర్దూ ఉపాధ్యాయులు, ఈజీ అవలీలగా మ్యాథ్స్ నేర్పే మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులు, కనుల ముందు కదలాడే విధముగా బోధించే జీవశాస్త్ర ఉపాధ్యాయులు, నిత్య జీవితంలో విశ్వ విజ్ఞానాన్ని బోధించే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, సామాజిక స్పృహ కలిగిన మానవ వనరులను ప్రపంచానికి అందించే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే వ్యాయామ ఉపాధ్యాయులు నా విశిష్ట ఆభరణాలు. పిల్లలు, మనందరికీ ఒక శుభవార్త. ఏఏ ల్యాబ్ మనకు ప్రత్యేకంగా వచ్చింది. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. ఈ ప్రపంచ గతిని మార్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షా కేంద్రం, వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ ప్రత్యేకంగా అందించబడుతున్నాయి. నా ఈ పాఠశాలలో సుమారు 50 మంది సిబ్బందితో 750 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలుసా, గత సంవత్సరము 2024-2025 నా ఈ ప్రయాణానికి స్వర్ణయుగం. 4 విద్యార్థులు ట్రిపుల్ సాధించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాక్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, ఈఈఎంటీ డిస్ట్రిక్ట్ ఫస్ట్, హాకీ నేషనల్ లెవెల్ సెలక్షన్స్, బాక్సింగ్ ఛాంపియన్షిప్, కిక్ బాక్సింగ్, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో వివిధ రంగాలలో విజయకేతనం, కల్చరల్ ప్రోగ్రామ్స్లో విజయం, సైన్స్ ఎగ్జిబిషన్ ప్రైజ్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్, ఉత్తమ ర్యాంకులతో పాలిటెక్నికల్ సీట్స్. ఈ విధంగా అన్ని రంగాలలో నా విద్యార్థులు విజయం సాధిస్తూ నా కీర్తి ప్రతిష్టలు జిల్లా నలుమూలలా మారుమ్రోగిస్తుంటే ఆనంద బాష్పాలు వచ్చాయి. హలో మై డియర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్, beloved children, join hands with me for achieving glorious victories. సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో, సక్కాని బడి ఉన్నది, ఘనమైన చరిత్ర ఉన్నది, మన ఊరి జనము చదువుకున్నది. అవ్వ తాతల కాలం నాటి నుండి మనకు లక్షణంగా అక్షరాలు నేర్పిన సర్కారు బడి ఉన్నది, మన ఊళ్ళో సక్కాని బడి ఉన్నది, ఘనమైన చరిత్ర ఉన్నది, మన ఊరి జనము చదువుకున్నది.
పసితనములోన ఆటోలో బస్సుల్లో ప్రమాదకరమైన ప్రయాణము వద్దు. ఆడుతూ పాడుతూ అన్న అక్కలతోటి ఊళ్ళోని బడికెళ్ళే ఆనందమే ముద్దు. పట్టీలు పట్టించి బాల్యాన్ని చిరిమేసే ఒట్టిపోయిన చదువు మనకెందుకోయి. సృజనతో కూడిన సృజనాత్మకత ఉన్న సర్కారు బడిలోని చదువులే హాయి. బదిలేయి మదిలోంచి ఫీజుల బదిలేయి మదిలోంచి ఫీజుల చింత. మన ఊరు మన బడి ఉంది మన చెంత. సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో సక్కాని బడి ఉన్నది. ఘనమైన చరిత్రున్నది మన ఊరి జనము చదువుకున్నది. చురుకైన పిల్లల్ని ఇరుకిరుకు గదులలో సరుకుల్లాగా చూసే దురవస్థ లేదు. 5 టీచర్లు 5 తరగతి గదులు మోడల్ ప్రైమరీ వ్యవస్థ కలదు. బోధనా పద్ధతి తెలియని వ్యక్తుల మొక్కుబడి చదువుల వ్యాపారము కాదు. డిగ్రీలు చేసి డిఎస్సి రాసిన శిక్షణ పొందిన గురువులున్నారు. ఇంత మంచి బడి మన ఊళ్ళో ఉండగా అంతంత దూరము ఎందుకు దండగా. సర్కారు బడి ఉన్నది మన ఊళ్ళో సక్కాని బడి.